నమస్తే పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం. అనువుగాని చోట అధికులమనరాదు అన్నది పాత సామెత. అనువుగాని చోట సైతం దృష్టి సారిస్తే అదృష్టం తప్పక వరిస్తుందన్నది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఆదర్శ రైతు చెప్తున్న కొత్త మాట. సాంప్రదాయ పంటల సాగులో కష్ట నష్టాలను చూసిన సిక్కోలు రైతు చిన్నబాబు తన వ్యవసాయ విధానాలను కాస్త మార్చుకొని తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందించే ఆగాకరను సాగు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా నిర్విరామంగా పందిరి విధానంలో ఆగాకరను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు చూస్తున్న ఈ రైతు పేరే చిన్నబాబు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం కోపిరిగూడ గ్రామం ఈయన స్వస్థలం. గతంలో ఈ రైతు సాంప్రదాయ పంటలైన వరి, వేరుశనగ సాగు చేసేవారు. ఆ పంటల సాగుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ఆ పంటల సాగుకు స్వస్తి పలికి 10 ఏళ్ల క్రితం ఆగాకర పండించడం మొదలుపెట్టారు. తనకున్న ఎకరం పొలంలో ఏడాది పొడవునా ఆగాకర పంటను పండిస్తూ వచ్చి దిగుబడులు సాగిస్తున్నారు ఈ రైతు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఎలా పొందాలో తోటి రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పదేళ్ల క్రితం 2 లక్షల రూపాయలతో పంట సాగు మొదలుపెట్టారు. తీగ జాతి పంట కావడంతో మొక్కకు 2 నుంచి 3 అడుగుల దూరం ఉండేటట్లు చూసుకున్నారు. వాటికి అనువుగా పందిరి ఏర్పాటు చేసుకున్నారు. ఈ పంటకు ఎక్కువగా ఆకుకుళ్ళు, వేరుకుళ్ళు వంటి తెగుళ్లు వస్తాయి. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు చిన్నబాబు. ఇక విత్తనాలు, పందిరి వేయడం, నీటి తుడులు అందించడం, ఎరువు, పురుగు మందులకు గాను దాదాపు 30,000 వరకు ఖర్చవుతుందని, మొక్క నాటిన 50 రోజుల నుంచి పంట చేతికి వస్తుందని, 1 ఎకరంకు ఎంత లేదనుకున్నా 700 కిలోల కాయలు దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నారు. ప్రస్తుతం ఆగాకర ధర మార్కెట్ లో కిలో 120 రూపాయల వరకు ఉంది. మాది కోపిరిగూడ సార్. మాది నా పేరు రాయల చిన్నబాబు. ఇది అంగాకర పంట వేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 1 ఎకరాకి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. తీగలు, కరెంట్ పోలు ఇవన్నీ తయారు చేసినప్పటికి 2 లక్షలు పెట్టుబడి అయిన తర్వాత 10 ఏళ్ళ దాకా మరి చూడక్కర్లేదు. దీనివల్ల ఇది పురుగులు గట్రా ఏవో చీడ పురుగులు వస్తే, పచ్చ పురుగు వస్తే ఏవో దోమకాటు మందులు ఇవి కొడుతుంటాము. అనివార్య నివారణ అయిపోతే మొక్క అయితేనంటే మేము విత్తనాలు తెప్పించుకొని కవర్లను పల్లి మేసి నాటి ఆ తర్వాత మొక్క తయారైన తర్వాత 5వ నెల నాటుతాము. మేము మొక్క ఏంటంటే ఇప్పుడు పళ్ళు పండించేసి పచ్చ పిక్కలు కవర్లను పెట్టేస్తాము. పెట్టిన తర్వాత 5వ నెలకు మొలుస్తాయి. 5వ నెల మొలిస్తేప్పటికే అడుగు మొక్క వచ్చిన తర్వాత మొక్క నాటుతాను. నాటిన తర్వాత మొక్క తయారయ్యి 50 రోజుల నాటికి తీగ పాకిరేసి పంట వస్తుంది దిగుబడి. అక్కడ నుండి గ్యాప్ అయితే మేము 5 అడుగులకి ఒక మొక్క పాడి వేస్తాము. 5 అడుగుల నుండి 15 అడుగులు ఎడల్పులోన ఒక గొయ్యిలోన 4 వేసి 5 వేసి మొక్కలు ఉండిపోతున్నాయి. అందులో ఏదో మగ ఏదో ఆడదో తెలియదు. మొక్క అప్పుడు పెద్ద అయిన తర్వాత మగ మొక్కలు కొన్ని తీసి ఒక మగ మొక్క పెడతాం. అన్ని ఆడ మొక్కలు అయితే అన్ని వీడేస్తున్నాము. మగ మొక్కలు ఏముంటే అక్కడక్కడ తీస్తాం. మగ మొక్క ఒకటి ఎడుతుంటాము. పువ్వు పూసిన తర్వాతే తెలుస్తుంది. ఆ తీగ ఎక్కిందాక తెలదు. పువ్వు పూసిన తర్వాత తీగ ఎక్కిన తర్వాత మగవైనా తెలిసిపోతే అవి అలా తీసి కట్ చేసేస్తుంటాం. కొన్ని అలా దుంపలతో తీసేస్తుంటాం. ఇప్పుడు 5వ నెలలో మొక్క తయారవుతుంది. 5వ నెల 50 రోజుల తర్వాత 50 రోజులు తయారైన తర్వాత 3 నెలల్లో ఇంకే పంట వస్తుంది. నెలకు మామూలుగా నెలకి ఇంచుమించు 5 సార్లు 6 సార్లు ఏరుతాము. 5 ఏరుపు అయితే ఫస్ట్ లో తక్కువ వేసి వస్తాయి. ఒక 2 ఏలుపులు 3 ఏలుపుకి అక్కడ నుండి బాగా పంట వస్తుంది. ఎకరాకి ఇంచుమించు 2 క్వింటాల దాకా వస్తుంది. 1 ఏలుపుకి వస్తుంది. వరి, వేరుశనగ పంటలతో పోల్చుకుంటే ఈ పంట సాగు బాగుందని రైతు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మొక్క నాటితే 10 ఏళ్ల వరకు తిరిగి చూసుకోవసరం లేదని అంటున్నారు. రైతు చిన్నబాబు పందిరి సాగు ద్వారా ఆగాకర పండించే విధానాన్ని చూసి
చుట్టుపక్కల రైతులు ఈ పంట సాగుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ 3 నెలల్లో ఎన్ని ఏర్పులు అవుతాయి, ఎంత దిగుబడి అవుతుంది? ఈ 3 నెలలు అంటే ఫస్ట్ 2 ట్రిప్పులకే తగ్గుతాయి. అక్కడ నుండి మేము ఈ 3 నెలల్లో మరి కంటైన్ అవుతాయి, లాస్ట్ లోనికి మళ్ళీ తగ్గుతాయి. ఖర్చు ఏంటి, రాబడి ఏంటి? ఖర్చు పెద్దగా ఇది మిగతా వ్యవసాయాల మీద కన్నా పెట్టుబడి పెద్ద ఉండదు. ఖర్చు కొద్దిగా ఎరువులు వేయడము, గాబు మందులు గాబులు తీయడము ఇవే చేయడం, కానీ మిగతావి అంతా పెద్ద పెట్టుబడి ఉండదు దీని మీద. చీడపేటలు ఏటేటి వస్తాయి? ఈ చీడపేటలు పచ్చ పురుగు, పసుపు పురుగు వస్తాయి ఆకుకి, కాయది కొరికింది పచ్చ పురుగు, వాటికి ఈ మందులు కొడితే తగ్గిపోతుంది. మందులు వేస్తే కంట్రోల్ అయిపోతుంది. ఆ మందులు అయితే కంట్రోల్ అయిపోతాయి. దాని మీద 15 రోజులకు ఒకసారి ఫెయిర్ చేస్తాం సార్. ఇప్పుడు 3 నెలల పంట తర్వాత ఏడు చేస్తాం మళ్ళీ పొలంలో. పంట ఏంటంటే ఎన్నలో కాకర బీరేసాము, తీగలు ఎప్పుడు ఇది అయిపోవడము ఆగిపోయినాము. అవి లేకపోతే అవి మాకు దగ్గర ₹1,00,000 దాకా వచ్చి కాకర బీర వేసాము, అవి ఇప్పుడు మాయనాను సార్. తైడ్లు మేము వర్షకాలం పంట పెద్ద తైడ్లు ఉండవు సార్ వీటికి. అప్పుడప్పుడు ఏవో గ్యాప్ వస్తే ఇవి మామూలు సొన్నీళ్ళు పెట్టిన పెడతాము, లేకపోతే బిందెలతో మొదలు కాడ పోసేస్తుంటాం సార్. అక్కడక్కడ రమ్ములు పెడతాము, రమ్ములు వేసి ఎరువు వేసినప్పుడు బిందెలతో అలా పొదన అందించేస్తాం. 10 ఏళ్ల క్రితం వరి పండించినావు, ఇప్పుడు ఇది పండిస్తున్నావు, ఏది మంచిది? అంటే అప్పుడు ఈ లాట్ లో నేటంటే శలగా ఇవి వేసేవాళ్ళం సార్. హైబ్రిడ్ శలగలు పెద్ద వచ్చి మిరపలు వాటి మీద హైబ్రిడ్ అయిపోయాము. వీటి మీద ఇవి బాగానే ఉన్నాయి సార్. ఆదాయం అయితే బాగుంది. ఆదాయం పర్వాలేదు, పిల్లల చదువులు వాటికన్నా పెట్టుబడి, పెళ్ళిళ్ళు ముగ్గురు ఆదాయం పర్వాలేదు. రొటేషన్ పెద్ద అప్పులు లేకుండా అలా రొటేషన్ వెళ్ళిపోతున్నాం సార్. ఇప్పుడు వస్తున్నాయి ఈ పంట అనేది, ఇప్పుడు వరి పొలం మీద పెట్టుబడులకి పనికి వస్తున్నాయి. ఆవులు కడితే కొన్నా, లేకపోతే ఇప్పుడు తాటర దుక్కులకి ఎరువులకి వాడేవాళ్ళము. ఎలాంటి భూమికి పనికి వస్తుంది అంగాకర? అంగాకర అంటే ఈ ఎర్రనెల మట్టి పనికి వస్తుంది, ఇది బంక మట్టి సార్. ఇనికి పనికి వస్తుంది ఇలాంటి బంక మట్టి, ఎర్ర మట్టికి. కానీ ఇసుక మట్టిలోనే అవుతుంది సార్, చచ్చిపోద్ది ఊరిపోయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ పంట అది అలాగే వచ్చేప్పటికే మనకి వర్షాలు పడితే బాగా వర్షాలు కలిగితే 4వ నెలలోని కల్లా మొక్క తయారైపోతుంది సార్. ఇది వేసిన తర్వాత మొక్క 10 సంవత్సరాలు మరి చూడక్కర్లేదు సార్. పందిరి పర్వాలేదు, ఇవి అటు మట్టికి అవే మొలుచుకొచ్చేస్తాయి సార్ ఆ టైంకే. మళ్ళీ మొక్క రెడీ అయిపోతుంది. మరి ఏంటి ఉండదు సార్, ఒక్కసారి మొక్క నాటైతే 10 సంవత్సరాల దాకా నాటక్కర్లేదు సార్. అక్కడ నుండి కాపు తగ్గిపోదు కాబట్టి మనం మొక్కలు మార్చుకుంటూ ఉండాలి సార్. ఇప్పుడు మొక్కలు మొదటి చెట్లు అయిపోయిన చేత కాపు తగ్గిపోతుంది. అక్కడ మళ్ళీ పల్లి మేసి మళ్ళీ మొక్కలు నాటుతాం అనేసి వచ్చాను అంటున్నాం సార్. అంగాకర పంట వల్ల ఆనందంగా ఉన్నాం. ఆనందం పర్వాలేదు సార్ ఇప్పుడు దీనివల్ల. లేకపోతే ఎప్పుడు ఆ పంటలు వేసేసి ఎప్పుడు కూలోళ్ళకే పెంచడం అయిపోయింది. అన్ని గొప్పులు ఇవన్నీ కూలోళ్ళు అంటే మొదలుకడి గాబులు తీయడమే సార్, పెద్ద ఇదేటి ఉండదు. ఇది ఇవాల్టి పాడి పంటల కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, రైతుల విజయగాథలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.